నాకు ఎక్కడ అనుమానం వచ్చేలా లేదు. కానీ ఎప్పుడైతే తీసుకొచ్చానో ఇక్కడికి అప్పటి నుంచి ఇంకా కొంచెం మార్పు చేంజ్ అయింది. నేను అప్పటికి అడిగా చాలా సార్లు. తనని అడిగే ప్రయత్నం చేశా కానీ చెప్పలేదు. ఇంకా ఉంటాయి కదా కొంచెం ఆ టైంలో కూడా నేను అడిగా. అంటే గొడవల వల్ల కొంచెం తన మనసు మారిందేమో, కొంచెం సర్దుకోవటానికి టైం పడుతుందని వెయిట్ చేశారేమో. వెయిట్ చేస్తే కట్ చేస్తే ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీస్ అబ్బాయితో బయటకు కనిపించింది. బయటకు కనిపించిందని చెప్పి నేను అనుమానించలేదు. తర్వాత తెలిసిందనమాట ఇద్దరు ఓయో రూమ్కి వెళ్ళటం. ఇంకా మ్యాటర్ ఏంటంటే అప్పుడు తర్వాత కాల్ రికార్డ్స్ అవి తెప్పిస్తే తెలిసింది ఇంకా వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని. సో తీసుకోలేకపోయా. మరి మీరు అడగలేదా తనని? అంటే ఇక తనని ఎంతో ప్రేమించా. ఎప్పుడు అడిగారేమన్నా మొదట? మీ అనుమానం ఎప్పుడు వ్యక్తం చేశారు? వాళ్ళు చూశాక, వాళ్ళని ఎప్పుడైతే నేను బయట చూసానో అప్పుడే అడుగుదాం అనుకున్నా, కానీ అడగలేదు. అంటే మీరు వాళ్ళని చూస్తున్నట్టు వాళ్ళు మిమ్మల్ని చూసాక అడిగారా? లేదు, నేనే అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు. ఇప్పటికీ అడగలేదు. నేను ఇప్పటికీ అడగలేదు. అసలు అనుమానం ఇంకా అలా పెరిగిపోయింది అనమాట. కట్ చేస్తే ఇంకా ఇప్పటికీ అమ్మాయి నాకు తెలియదనే అనుకుంటుంది, కానీ తన బిహేవియర్ లో చేంజ్ వచ్చింది. ఆ బిహేవియర్ చేంజ్ తోటే ఇంకా ఈ ఇష్యూ అంతా రేజ్ అయింది అనమాట. ఏం ఇష్యూ రేజ్ అయింది? అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఇంకొంచెం పెరిగింది. సో ఈ గ్యాప్ పెరిగింది కదా అని చెప్పి నేను ఇంకొక అమ్మాయితో కొంచెం సన్నిహితంగా ఉంటున్నా. ఆమె చేసిన పొరపాటు మీరు కూడా చేశారు. అంటే ఇంకా అలా చేయాల్సి వచ్చింది సార్. అంటే టిట్ ఫర్ టాట్ అనుకున్నారా? అంటే దాని పొరపాటు అంటే కంటే అవసరం అనుకోవచ్చు సార్. ఆ టైంకి నాకు అనిపిస్తుంది. ఓకే.